ఏమని? నా జీవితం ఏమీ బాగోలేదు, ఎటు చూసినా నాకేంటి నిందలే, ఎటు చూసినా నాకు అవమానాలు, చచ్చిపోతే బాగుండండి, ఎందుకండి ఈ జీవితం అని బాధపడుతున్న వారులారా, దేవుడు అంటున్నాడు నీ నోటమ్మట అటువంటి మాటలు రాకూడదు. ఎబ్బేజు జీవితాన్ని మార్చిన దేవుడును నీ జీవితం కూడా మారుస్తా. కొంతమంది అంటారు, రే వాడి తలరాత బాగోలేదు, ఆ అమ్మాయి తలరాత బాగోలేదు, కానీ మనకొక నిరీక్షణ నమ్మకం ఉంది, గాడ్ కెన్ చేంజ్, దేవుడు మార్చగలడు. చప్పట్లు కొట్టి ప్రభుని మైపరచండి. చాలామంది ఏమంటారు, వాడి తలరాత దరిద్రం రా, దరిద్రమైన జీవితం రా, దరిద్రమైన జన్మరా, రకరకాలుగా తృణీకరించి అవమానించి నిందించేవారు, తృణీకరించేవారు. ఎవరైనా నీ చుట్టుప్రక్కల నీ బంధువులు నీ స్నేహితులు అయిన వారు రక్త సంబంధులు ఉన్నారా? తమ్ముడు, అన్న, అక్క, చెల్లి, ఈ మధ్యాహ్నం ప్రభు ఎబ్బేజుని నీ మధ్యలో పెట్టి మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకప్పుడు అదే నింద మోసాడు ఎవరు? ఎబ్బేజు. ఎబ్బేజు జీవితం వేదన, ఎబ్బేజు జీవితం నొప్పి, ఎబ్బేజు జీవితం బాధ, ఎబ్బేజు జీవితం దుఃఖం. కానీ ఎబ్బేజును జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు.